ఈ సైనిక్ స్కూలు ఎంట్రెన్స్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది పేరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 2027 సంవత్సరానికి 6వ తరగతి అదేవిధంగా 9వ తరగతి కోసం అయితే ఈ ఆల్ ఇండియన్ స్కూల్ ఎంట్రెన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, సైనిక్ స్కూల్లో 6వ తరగతిలో చేరడానికి 2027 సంవత్సరానికి అడ్మిషన్లు అయితే ప్రారంభమయ్యాయి. 6వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం వీళ్ళైతే 5వ తరగతి చదువుతున్న వాళ్ళు 6వ తరగతికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు గర్ల్స్ కానీ బాయ్స్ అయినా సరే ఇద్దరు కూడా అర్హులే. అయితే ఈ 6వ తరగతిలో చేరడానికి వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అని అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. 1వ తేదీ 4వ నెల 2014 నుండి 31వ తేదీ 3వ నెల 2016 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఉండాలి ఈ 6th క్లాస్కి అప్లికేషన్ చేసే వాళ్ళు. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ ప్రకారము ఎస్సీలకైతే 15%, ఎస్టీలకైతే 7.5%, ఓబీసీకి అయితే 27%, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు మాజీ సైనికుల ఉద్యోగుల పిల్లలకైతే 25% అయితే సీట్లు అయితే ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీరు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 850 ఫీజు ఉంటుంది. అదే షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందిన వాళ్ళైతే 700 అయితే ఫీజు అయితే ఉంటుంది. ఈ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే సైనిక పాఠశాలలో ఎంపిక కావడానికి ప్రవేశ పరీక్ష ప్లస్ అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత అయితే సాధించాలి. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ కావాలి, అదేవిధంగా మెడికల్ టెస్టులో కూడా పాస్ అయితే కావాలి. ఒక్కసారి ఇక్కడ సీట్ వస్తే ఇంటర్ వరకు అయితే మీరైతే కంటిన్యూగా అయితే చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే 10వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది. అప్పటిలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో ఉంటుంది. మీకు ఒక 1 వీక్ 10 డేస్ ముందు అయితే అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కూడా మీకైతే తెలియడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే క్యాండిడేట్ యొక్క ఫోటో ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా బోనోఫైడ్ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేయొచ్చు. సేమ్ అదేవిధంగా 9th క్లాస్లో అడ్మిషన్ చేయించాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ 9వ తరగతి ఎంట్రెన్స్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 8వ తరగతి అయితే చదువుతూ ఉండాలి. అదేవిధంగా 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా రిజర్వేషన్ ప్రకారం అయితే 6th ఏ విధంగా ఉందో అదేవిధంగా 9th కూడా సేమ్ యాస్టీస్ అదే విధంగా ఉంటుంది. ఫీజు కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇది కూడా 10వ డేట్ను స్టార్ట్ కావడం అయితే జరిగింది. 30వ తేదీన ఎండ్ అయితే అవుతుంది. అప్పటిలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ చేయాలంటే 6th క్లాస్కు ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగిందో 9th క్లాస్ వాళ్ళకి కూడా సేమ్ అవే డాక్యుమెంట్స్ అయితే అడగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయండి. ఇట్లాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే ఈ ఫుల్ వీడియో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసే వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.